హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మన ముచ్చర్ల ఛానల్ స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి వరాహిదేవి ప్రతిరూప నామాలు అన్నమాట. వరాహదేవికి మరొక నామాలు, వాటి గురించి అయితే తెలుసుకుందాము. అమ్మవారిని నమస్కరించుకొని అమ్మవారి యొక్క ప్రతిరూప నామాలను తలుచుకొని నిద్రించినట్లయితే మన సమస్యలకు పరిష్కారం దొరకడం, మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. సమస్య ఎలాంటిది అయినా దానికి సరిపోని నిర్ణయం తీసుకొని, సరైన నిర్ణయం తీసుకొని మంచి మార్గంలో ప్రయాణించడానికి అమ్మవారు అయితే సహాయం చేస్తుంది. మన వెంటే ఉండి ఆశీర్వదించి నీకు ఇలా పోతే మంచి జరుగుతుంది, ఇలా పో బిడ్డ అని చెప్తుంది అన్నమాట అమ్మవారు. అమ్మవారి నామాన్ని అయితే తెలుసుకుందామండి. మొదటి నామం వచ్చేసి పంచమి, రెండో నామం వచ్చేసి దండనాథ, మూడో నామం వచ్చేసి సాంకేత, నాలుగో నామం వచ్చేసి సమయేశ్వరి, ఐదో నామం వచ్చి సమయ సాంకేత, ఆరో నామం వచ్చేసి వరాహి, ఏడో నామం వచ్చేసి పోత్రేణి, ఎనిమిదో నామం వచ్చేసి వర్తాలి, తొమ్మిదో నామం వచ్చేసి శివ, పదో నామం వచ్చేసి అగ్నీశ్వరి, పదకొండో నామం వచ్చి అరాగ్ని. మనం శరీరం చూసుకున్నట్లయితే పై నుండి కింది భాగం నుండి, కింది నుండి పై భాగం వరకు శివుని చేత ఆజ్ఞాపించబడిన ఆజ్ఞ చక్రేశ్వరి, మన ఆజ్ఞ చక్రేశ్వరి రూపంలో వార్తలను మోస్తూ పోగొంచుకుంటూ వారాహి మాత సమయానికి తగ్గ సంకేతాలు ఇచ్చుకుంటూ, సమయాన్ని పరుస్తూ సంకేతాలు చెప్పుకుంటూ, దండనాలు విధించుకుంటూ మనకు పంచేంద్రియాలను ఆధీనంలో ఉంచే మాత అన్నమాట. మనం ఆరోగ్యం బాగుంటేనే మన పంచేంద్రియాలు మన అన్ని సమయానుగుణంగా పనిచేస్తున్నాయి కదండి. మనం ఏ నిర్ణయమైనా తీసుకోగలం, ఏదైనా చేయగలం, ఏదైనా సాధించుకోగలం, అంతే కదండి. పంచమి అంటే అంటే ఇది పంచమి, 5 ఇంద్రియాలు మన జ్ఞానేంద్రియాలు అన్నమాట. దండనాథ, వాటిని ఎలాంటి దండనాలకు గురి కాకుండా, ఎలాంటి ఆరోగ్య భంగాలు కాకుండా వాటికి సంకేతాలు ఇస్తూ సంరక్షించుకోవడానికి సమయేశ్వరి, సమయానుగుణంగా సమయానుగుణంగా సంకేతాలను పంపించుకుంటూ ఉండే వారాహి మాత పోత్రేణి. వాటిని పోగొట్టుకోవడానికి వార్తలను అందించి శివుని ఆజ్ఞ చేత, శివ అంటే శివుని ఆజ్ఞ చక్రేశ్వరి అంటే మన అవయవాలలో ఆజ్ఞాపించే చక్రేశ్వరి వారాహిదేవే కదండి. అన్ని భాగాలకు, నా ఆరోగ్య సమస్యలకు, ఎలాంటి వాటికైనా ఈ నామాలు స్మరించుకొని నిద్రించినట్లయితే మనకు అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు కానీ, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎదగడానికి, మనకు అన్నిటికీ సంబంధించిన ఆరోగ్య సమస్యలను, సిరి సంపద సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలకైనా ఇలాంటి మంత్రాలు జపించుకొని పడుకుంటే అమ్మవారు మనకు ఆశీర్వాదం తప్పకుండా జరుగుతుందండి. రోజులో 11 సార్లు అయినా 21 సార్లు అయినా అమ్మవారిని నామాలను అయితే స్మరించుకోండి. మనం వారాహిదేవి అంటేనే భూదేవి, భూదేవికి ఎంత ఓర్పు ఉందో అంత భూదేవి సమేతంగా వారాహిదేవిని అయితే కొలుస్తారండి. అలా వారాహిదేవి అలాగ ఉంది కాబట్టి సైన్యాధ్యక్షురాలై అన్ని రకాల అందరిని ఎదిరించి సంహరించడం జరిగిందండి. రాక్షసులను, అన్ని రకాల రాక్షసులను సంహరించడం జరిగింది. సంహరించి మనల్ని రక్షించడం జరిగింది. అమ్మవారిని అయితే అలాగ రక్షించినందుకే ఉదయం అంతా మనకు కోసం కేటాయించి రాత్రి వేళలనే అమ్మ మన కోరికలను విని రాత్రి వేళలను మన కోరికలను అయితే నెరవేరుస్తుంది. అందుకే ఎక్కువ శాతం వారాహి మాతను రాత్రి వేళలో పూజించడానికి అయితే మనకు పురాణాల ప్రకారం అయితే ఉందండి. పురాణాల ప్రకారం అమ్మవారిని రాత్రి వేళలను పూజించాలండి. వారాహి మాత ఇచ్ఛాశక్తి లలితాదేవి అండి. లలిత శక్తిని ఇస్తుంది, మనకు కోరికలను ఇచ్చేది లలితాదేవి. జ్ఞానశక్తిగా శ్యామలాదేవి ఉందండి. క్రియాశక్తిగా వారాహి మాత ఉందండి. అంటే వాళ్ళు ఇచ్చే శక్తులను వాటిని పనులు అమలుపరచడానికే వారాహిదేవి ఉందన్నమాట. క్రియామాత అంటే పనిని జరిపించి మనకి ఇలాంటివి ఉన్న
తొందరగా మనకు చేరుకునే విధంగా చేసేదే వారాహి మాత అన్నమాట. ఈమె ఏకైక వారాహి వరాహ స్వరూపంలో ఉన్న ఏకైక వారాహి మాత. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.